మీరు ఇలా ఫీల్ అవుతున్నారా? నైట్ చాలా టైం పడుకున్నాను. అంటే దాదాపు 6-8 గంటల పాటు నిద్రపోయినా కూడా ఉదయం లేవాలి అంటే భారంగా అనిపిస్తుంది. ప్రతి చిన్న విషయానికి కూడా కోపం వచ్చేస్తుంది. ఎవరితోనైనా మాట్లాడాలి అంటే చాలా చిరాగ్గా ఉంటుంది. మీకు కూడా ఇలా అనిపిస్తే, మీరు ఇలా ఫీల్ అవుతుంటే ఇది మీ శారీరక అలసట కాదు. మీ మనసు ఇక నా వల్ల కాదు అని చెప్పేసే స్టేజ్. దీన్నే ఎమోషనల్ బర్న్‌ఔట్ అంటారు. ఎమోషనల్ బర్న్‌ఔట్ అంటే ఏంటి? దానికి కారణాలు ఏంటి? దాన్ని ఎలా తగ్గించుకోవాలి? ఈ వీడియో పూర్తిగా చూసేసరికి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలపండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎమోషనల్ బర్న్‌ఔట్ అంటే ఏంటి? మనలో చాలామంది ఏమనుకుంటూ ఉంటారు అంటే స్ట్రెస్‌ని ఎమోషనల్ బర్న్‌ఔట్ అనుకుంటారు. కానీ స్ట్రెస్ వేరు, ఎమోషనల్ బర్న్‌ఔట్ వేరు. స్ట్రెస్‌లో చాలా పనులు ఉంటాయి. కానీ ఎమోషనల్ బర్న్‌ఔట్‌లో ఏమీ ఉండవు. ఎంప్టీనెస్ ఉంటుంది. అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళతో మీరు కనెక్ట్ అవ్వలేకపోతూ ఉంటారు. ఇంతకుముందు చాలా సులువుగా, ఇష్టంగా చేసిన పనులను కూడా ఇప్పుడు చాలా కష్టంగా, భారంగా అస్సలు చేయాలనిపించదు. చేయలేకపోతూ ఉంటారు. దీన్నే ఎమోషనల్ బర్న్‌ఔట్ అంటారు. మీరు మీ ఫ్రెండ్స్‌తో లేదా ఫ్యామిలీ మెంబర్స్‌తో చిన్న మాట అన్నా కూడా వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫిజికల్ ఎగ్జాక్షన్‌కి మరియు మెంటల్ ఎగ్జాక్షన్‌కి ఉన్న తేడా. ఫిజికల్‌గా ఫ్యాటీగ్ ఉంటే రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. కానీ ఎమోషనల్ బర్న్‌ఔట్‌కి మీ పర్స్పెక్టివ్ మారాలి. మనం ఎందుకు ఈ స్టేజ్‌కి వచ్చాం? దీనికి మెయిన్‌గా 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వర్క్ ప్లేస్ ప్రెషర్. అంటే ఆఫీస్ నుండి వచ్చే ప్రెషర్, టార్గెట్స్, డెడ్‌లైన్స్ అండ్ బాస్ నుండి వచ్చే కాన్స్టెంట్ ప్రెషర్ వల్ల జరుగుతుంది. నెక్స్ట్ పీపుల్ ప్లీజింగ్. అంటే కాదు, నో అని చెప్పలేకపోవటం. అందరి ముందు నేను మంచివాడిని అనిపించుకోవాలి అని ప్రయత్నించి మిమ్మల్ని మీరే కోల్పోతూ ఉంటారు. థర్డ్ సప్రెస్డ్ ఎమోషన్స్. అంటే బాధని, కోపాన్ని లోపలే దాచేసుకోవటం. ఇలా బాధని, కోపాన్ని లోపలే దాచేసుకోవటం వల్ల మీరు ఒక ప్రెషర్ కుక్కర్ లాగా మారిపోతారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వాటర్ ఉన్న గ్లాస్‌ని ఒక 5 నిమిషాలు పట్టుకుంటే ఏమవుతుంది? ఒక గంట సేపు? ఒక 5 గంటలు? ఇలా ఒక 20 గంటలు పట్టుకుంటే పట్టుకోగలరా? లేదు కదా! మీ చెయ్యి నొప్పొస్తుంది కదా! అలాగే మీ బాధలు కూడా ఎంతసేపు పట్టుకుంటారు అనే దాని మీదే బర్న్‌ఔట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ బర్న్‌ఔట్ వల్ల మీ మూడ్ మాత్రమే కాదు, మీ బాడీ కూడా దెబ్బతింటుంది. అదేంటండి అంటే, అవును నిజం. ఎమోషనల్ బర్న్‌ఔట్ వల్ల మీ బీపీ హై అవుతుంది. బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. నెక్స్ట్ డైజెస్టివ్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా బ్రెయిన్ ఫాగ్ అంటే ఏం ఆలోచించలేకపోవటం. వీటన్నింటి వల్ల మీ రిలేషన్‌షిప్స్ దెబ్బతింటాయి. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య, మీ మధ్య దూరం పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీరు నార్మల్‌గా వాళ్ళతో మాట్లాడలేకపోతారు. ప్రతి విషయానికి కోపం, చిరాగ్గా ఉండటం వల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య, మీ మధ్య డిస్టెన్స్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. మనం ప్రొఫెషనల్ లైఫ్‌లో సక్సెస్ సాధించాలి అని పరిగెత్తి పర్సనల్ ప్లేస్‌ని వదిలివేస్తున్నాం. ఇప్పుడు ఈ గ్యాప్‌ని ఎలా ఫిల్ చేయాలో మనం మాట్లాడుకుందాం. ఈ ఎమోషనల్ బర్న్‌ఔట్ నుండి బయటపడటం అనేది ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఇది ఒక జర్నీ లాంటిది. దీనికి ఫస్ట్ మనం బౌండరీస్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నో, కాదు అని చెప్పటం నేర్చుకోండి. ఎందుకు అంటే మీరు అలసిపోయారు. ఇప్పుడు ఆ వర్క్‌ని చేయలేరు. కాబట్టి నేను అలసిపోయాను. నేను టైర్డ్‌గా ఉన్నాను. నో, నేను ఇప్పుడు చేయలేను. నేను తర్వాత చేస్తాను. ఇది వినడానికి చాలా చిన్న మాటలాగే అనిపిస్తోంది. కానీ ఇది మీ మెంటల్ పీస్‌ని కాపాడుతుంది. నెక్స్ట్ డిజిటల్ డీటాక్స్. అంటే ఉదయం లేవగానే ఫోను చూడటం. అస్సలు ఈ పని చేయకండి. ఉదయం లేవగానే మనం ఫోను పట్టుకొని కూర్చుంటే స్క్రోల్ చేస్తూ ఉంటాం. అసలు ఎంత టైం గడిచిపోయింది అనేది మనకు తెలియనే తెలియదు. ఒక్కొక్కసారి చూసుకుంటే ఒక 1 అవర్ కూడా అయిపోతుంది. గంట సేపయితుందా నేను ఫోను పట్టుకొని స్క్రోల్ చేస్తూనే ఉన్నాను అని అనుకుంటాం. కాబట్టి
అస్సలు ఫోన్ని పట్టుకోకండి. నెక్స్ట్ 20 మినిట్స్ రూల్. ప్రతిరోజు కేవలం 20 నిమిషాలు మీకోసం. అది మ్యూజిక్ వినడమైనా కావచ్చు. మీకు మ్యూజిక్ వినడం అయితే మంచి పాటలు పెట్టుకొని వినండి. లేదా వాకింగ్ చేయడం. మీకు వాకింగ్ చేయడం ఇష్టమైతే ఒక 20 నిమిషాల పాటు ఖచ్చితంగా వాకింగ్‌కి వెళ్ళండి. లేదా గార్డెనింగ్ ఏదైనా పర్వాలేదు. ఇది చిన్న విషయమే కదా అని అనుకోకండి. అది మీకు ఇష్టమైన పనా? కాదా? ఇష్టమైన పని అయితే ప్రతిరోజు 20 నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకోండి. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సీక్ ప్రొఫెషనల్ హెల్ప్. మనలో చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఒక థెరపిస్ట్‌ని గాని, సైకాలజిస్ట్‌ని గాని, కౌన్సిలర్‌ని గాని, కోచ్‌ని గాని కలుస్తున్నామంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అని మనల్ని మనమే అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు మన బాడీలో ఒక ప్రాబ్లమ్ ఉన్నప్పుడు, ఒక పెయిన్ ఉన్నప్పుడు డాక్టర్‌ని ఎలా కన్సల్ట్ అవుతాము? అలాగే థెరపిస్ట్‌నైనా, సైకాలజిస్ట్ అయినా, కోచ్ అయినా, కౌన్సిలర్ అయినా వీళ్ళు కూడా మీరు ఎక్కడ ఏ ప్రాబ్లమ్ ఎక్కడ ట్రిగర్ వస్తుంది అనేది ఐడెంటిఫై చేసి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తారు. కాబట్టి మీ గురించి మీరు సెల్ఫ్ కేర్ తీసుకుంటూ ఒక స్టెప్ ముందుకు వేయండి. ఇప్పుడు మీ కారులో ఫ్యూయల్ లేకుండా మీరు ఎంత దూరం వెళ్తారు? అలాగే మీ మనసుకి కూడా ఎనర్జీ అవసరం. సెల్ఫ్ కేర్ ఈజ్ నాట్ సెల్ఫిష్. ఇట్ ఈస్ ఎసెన్షియల్. ఇలా ఎవరైతే వాళ్ళ బాధని, కోపాన్ని ఎవరికీ చెప్పుకోకుండా వాళ్ళ లోపలే వాళ్ళు దాచేసుకొని నరకం అనుభవిస్తున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. మీరు బర్న్‌ఔట్‌లో ఉన్నారు అంటే మీరు వీక్ కాదు. మీరు ఒంటరి వారు కాదు. మీరు ఇన్ని రోజులు చాలా రోజులుగా స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేసి అలసిపోయారు అంతే. ఒక్కసారి ఆగండి. డీప్ బ్రీత్ తీసుకోండి. మనకి బ్రేక్ అనేది అతి చిన్నదైనా సరే అవసరం. ఒక్కసారి మీ చుట్టూ ఉన్న ప్రకృతిని చూడండి. మీ మనసుని కూడా చూడటం నేర్చుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. స్టే స్ట్రాంగ్. బట్ మోర్ ఇంపార్టెంట్‌లీ స్టే కైండ్ టు యువర్ సెల్ఫ్. ఆల్ ద బెస్ట్. స్టే కనెక్టెడ్.